ఒక రోజులో వెలుగు చీకట్లు రెండు ఉన్నట్టే మనిషి జీవితంలో విజయాలు వైఫల్యాలు కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి? ఎప్పుడైతే మన లైఫ్లో పెద్ద వైఫల్యం చూసామో, చాలా పెద్ద కష్టం చూసామో, ఆ క్షణంలో మనం ఒక డిటర్మినేషన్కి రావాలి. ఆ వైఫల్యాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంత వర్క్ చేయాలి, దానికోసం ఎంత పోరాటం చేయాలి, దానికి కారణాలు ఏంటి, ఇంకా అలాంటి వైఫల్యాలు రాకుండా ఏ విధంగా కష్టపడాలి అని. నేనైతే నా సందర్భంలో ఒక వైఫల్యం వచ్చింది అనుకోండి, అదొక చిన్న గీత అనుకుని మన జీవితంలో అంతకంటే పెద్ద గీత, ఒక గెలుపుని ఎందుకు రాసుకోకూడదు అని. అంటే వైఫల్యం చిన్నబోయేలా మనం ఎందుకు ఒక గెలుపు డంకా మోగించకూడదు అని చెప్పి. చాలా సందర్భాల్లో ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కూడా ఎఫర్ట్స్ లోపం వల్ల, ఎక్కువగా ప్రెషర్ తీసుకునో, చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల, లేదా దురదృష్టం కలిసి వచ్చో, ఏదైనా సరే వైఫల్యాలు వస్తూ ఉంటాయి. వైఫల్యం చూసి రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ చూసి కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నామంటే మనం గొప్పవాళ్ళు అవుతున్నామని అర్థం, మనలో చాలా ఎక్స్పీరియన్స్ వస్తుందని అర్థం. ఒక్కసారికే ప్రతి విషయంలో సక్సెస్ అయితే వాళ్ళ జీవితం తెలీదు. మనం ఫెయిల్ అవుతున్న కొద్దికి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కష్టం అనేది చాలా చిన్నగా అయిపోతుంది, వైఫల్యం అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఒక్కరోజుకి ఖచ్చితంగా మన ఎఫర్ట్ పెడుతూ వెళ్తే, హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తే సక్సెస్ సాధిస్తాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల, లేదా కొన్ని ఎఫర్ట్స్ లోపం వల్ల, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల పెద్ద పెద్ద వైఫల్యాలు రావచ్చు. అది వచ్చినప్పుడు అహర్నిశలు శ్రమించాలి. ఇంకా పెద్ద ఛాలెంజ్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యేలా చూడాలి. ఇంకా ఎక్కువగా కష్టపడి ఇంకా పెద్దదాన్ని అచీవ్ చేయాలి. ఇది చేయగలిగితే ఆ మనిషి చాలా గ్రేట్ అవుతాడు. అలా కాకుండా ఒకసారి వైఫల్యం చూసి కుంగిపోయి, 2 సార్లు వైఫల్యాలు చూసి కుంగిపోతే ఇంకా అవుట్ అయిపోయినట్టే. జనరల్గా నేను ఎలా ఆలోచిస్తాను, ఉదాహరణకి నువ్వు సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నావు. సివిల్స్ ఎగ్జామ్ చూసి భయపడకూడదు. ఈ ఎగ్జామ్ మనం అనుకున్న దానికి ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. తర్వాత ఇంత చిన్నదాన్ని మనం ఈజీగా క్లైమ్ చేసేస్తే ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. నెల్సన్ మండేలా ఒక మాట అన్నారు, ఆఫ్టర్ క్లైంబింగ్ ఏ గ్రేట్ హిల్ ఐ ఓన్లీ ఫౌండ్ మెనీ మోర్ హిల్స్ టు క్లైంబ్. అంటే ఒక పెద్ద పర్వతం అధిరోహించిన తర్వాత నేను చాలా పర్వతాలు చూసాను అధిరోహించడానికి అని చెప్పి. అంటే మనం సాధించాలనుకుంది ఫస్ట్లో చాలా పెద్ద పర్వతంలాగా అనిపించవచ్చు, కానీ అది అధిరోహించిన తర్వాత ఇంకా పెద్ద పెద్దగా కనపడతాయి. కాబట్టి మనకున్న ఛాలెంజ్ని, వైఫల్యాన్ని పక్కన పెట్టేసి ఇక నుంచి మనం ఎలా సక్సెస్ సాధిద్దాం, ఇక్కడి నుంచి మన సక్సెస్ కోసం ఎంత ప్రయత్నిద్దాం, ఇంకా మనం ఎంత కష్టపడదాం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అంతేగాని వైఫల్యాలు చూస్తూ తల బాదుకోవద్దు. చాలా యాంగ్జైటీ, కంగారుతో చాలామంది వైఫల్యాలు చూసి ఫీల్ అవుతుంటారు. అలా మాత్రం చేయొద్దు.